హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని 9వ పాఠం మొక్కలు భాగాలు వాటి విధులు. ఇక్కడ ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మొక్క భాగాలు. మన శరీరంలో రకరకాల భాగాలు ఉంటాయని మనకు తెలుసు. అదేవిధంగా మొక్కల్లో కూడా వివిధ భాగాలు ఉంటాయి. ఇదేంటిది? వేర్లు. నెక్స్ట్ ఇది కాయ, ఇది కాండం, ఇది ఆకులు, ఇది చిగుర్ల, కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేర్లు విస్తరిస్తాయి. ఇక్కడ చూడండి, మొక్కల్లో సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒక పాయింట్, బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లి వేరు అంటారు. సన్నని వేర్లను పార్శ్వ వేర్లు అంటారు. కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీఠభాగం నుంచి బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు. అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. వేర్లు మట్టి నుండి నీటిని పీలుస్తాయి. నీటితో పాటు నేలలో ఉన్న ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి. ఇప్పుడు నేను ఇట్లా అండర్లైన్ చేసుకున్న పాయింట్లు మీకు డైరెక్ట్ చదివి వినిపిస్తున్నాం. మీకు ఈ ఎక్స్ట్రా పాయింట్లు అవసరం లేదన్నమాట. కావాలంటే ఒకసారి చదివి నేను చెప్పినవి కరెక్టా కాదా చెక్ చేసుకోండి. ఓకే, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయంటే మీరు అండర్లైన్ చేసుకోండి. వీటిని డైరెక్ట్ నోట్స్ రాసుకున్న, ఓన్లీ నోట్స్ చదువుకున్నా ఓకే. అవి నెక్స్ట్, మీకు తెలుసా, కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి, కొన్ని వేర్లలో దాచుకుంటాయి, మరికొన్ని కాండంలో దాచుకుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. క్యారెట్, చిలకడ దుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. చూడండి, పత్రం ఫిగర్ ఇచ్చిండు. దీన్ని నడిమి ఈనె అంటారు. ఇది పత్ర దళం. ఇవేమో ఈనెలు, ఇదేమో పత్ర వృంతం, ఇదేమో పత్ర పీఠం. కాండంపై పత్రం ఎక్కడ అతుక్కొని ఉంది? ఎక్కడ? పత్రపీఠం. నెక్స్ట్, వెడల్పుగా విప్పారి ఉన్న పత్రభాగాన్ని ఏమంటారు? పత్ర దళం. నెక్స్ట్, విప్పారి ఉన్న పత్రభాగంలో ఉన్న సన్నని రేఖల వంటి నిర్మాణాలు ఇవేంటి? ఈనెలే కదా. పత్రదళాన్ని కాండంతో కలిపే భాగాన్ని ఏమంటారు? ఇక్కడ కాండంతో కలుపుతుంది ఈ భాగాన్ని ఏమంటారు? పత్ర వృంతం. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అంటారు. ఈ నెల వ్యాపనం. పత్రదళాన్ని చూసినట్లయితే కొన్ని సన్నని రేఖల వంటి నిర్మాణాలు పత్రం అంతా ఇట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఈ నెల వ్యాపనం. పత్రంలోని ఈ రేఖలను ఈనెలు అంటారు. పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళం నడిమి ఈనె, పక్క ఈనెలు వలలాగా అల్లుకుపోయి ఉంటాయి. ఈనెలు పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలుగజేస్తాయి. పత్రంలో ఈనెలు లేకపోతే ఏమవుతుందో ఆలోచించండి. పత్రాల్లో ఈనెలు లేకపోతే దానికి ఇట్లా పటుత్వం అంటే ఇట్లా పట్టుకొని ఉండడానికి శక్తి ఉండక ఇట్లా పడిపోతుంది అనమాట. నెక్స్ట్, పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. దీన్ని జాలాకారాల ఈనెల వ్యాపకం, సమాంతర ఈనెల వ్యాపకం అంటారు. ఇక్కడ నేను తల్లివేరు వ్యవస్థ, పీచువేరు వ్యవస్థకి ఇట్లుంటాయని రాసుకున్నా. అది మీకు నెక్స్ట్ తదుపరి వస్తాయి. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందని, కొన్ని పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుందని తెలుస్తుంది. ఇట్లా జాలాకారు ఉన్నప్పుడు ఏమైతే తల్లివేరు వ్యవస్థ ఉంటుంది, ఇట్లా ఈనెలు లెక్క ఉన్న వీటికి పీచువేరు వ్యవస్థ ఉంటుంది. అంటే గడ్డి చెట్లు ఇట్లనే ఉంటాయి కదా, వాటికి గుబురు గుబురు గడ్డి ఉంటుంది కదా. ఇప్పుడు పీపల్ ట్రీ అంటే రావి చెట్టు ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. అవి వేరు వ్యవస్థ ఇట్లా జాలాకారంగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, పత్రం విధులు. పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మన మాదిరిగా మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మనం ముక్కుతో గాలి పీల్చినట్లే మొక్కలు కూడా గాలి పీలుస్తాయి. పత్ర రంధ్రాల పరిశీలన. మందంగా ఉండే ఒక పత్రాన్ని తీసుకోండి. పత్రం బాహ్య పొరను తీసి స్లైడ్ పైన ఉంచండి. నీటి చుక్కను వేసి సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి.
అందులో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న భాగాలను గుర్తించే ప్రయత్నం చేయండి. ఇదేమో రక్షణ కణజాలం, ఇదేమో పత్రరంధ్రం. నెక్స్ట్ జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారం అంటే ఇక్కడ ఉంది కదా చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు, వాటి మధ్యలో ఉన్న రంధ్రం ఇప్పుడు ఇట్లుంది కదా, ఇవి రక్షక కణాలు అన్నారు, ఇది పత్రరంధ్రం. వాటి మధ్యలో ఉన్న రంధ్రాలు పత్రరంధ్రాలు అంటారు. ఇవి మన ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయం. దేనికి పనికిస్తారా? వాయు వినిమయం. మీకు తెలుసా, వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయిక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. మొక్కలు రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావటాన్ని బాష్పోత్సేకం అంటారు. నీరు ఆవిరి రూపంలో వెలుపలికి వచ్చి పాలిథిన్ సంచి గోడలపై బిందువు రూపంలో ఏర్పడుతుంది. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తి భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ఆహార పదార్థాల సరఫరా ఉంది కదా, దీనికి కృత్యం చేస్తారు అన్నట్టు. దీనికి 2 బీకర్లు వేసుకొని ఒక దాంట్లో నార్మల్ వాటర్, ఒక దాంట్లో ఎర్ర సీర కలిపిన వాటర్ పెట్టి ఒక కొమ్మ తీసుకొని దాన్ని బ్లేడ్తో కట్ చేసి ఇందులో ఒకటి పెడతాం. అప్పుడు ఏమవుతుంది, ఆ కాండం కొన్ని రోజుల తర్వాత కాండం నీళ్లు శోషించి ఈ రెడ్ కలర్ ఆకుల నీళ్లు ఈనెలు ఇట్లా కనిపిస్తాయి. కాండం పైన కొంచెం రంగు పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వైట్ కలర్లో ఏముండదు, అదే తేడా. ద్రాక్ష వంటి ఎగవాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కేలు ఏర్పడతాయి. నెక్స్ట్ మీకు బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయటం వల్ల పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటుంటాం. నిజానికి ఇవి ఆ మొక్కల కాండాలు. మొక్కల్లోని అన్ని భాగాలు మొత్తం మొక్క కోసం ఏదో ఒక విధిని నిర్వహిస్తుంటాయి. ప్రకృతిలో వివిధ రకాల మొక్కలు వేరు వేరు పరిస్థితులకు అనుగుణంగా రూపం మార్చుకొని కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని మొక్కలలో కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తే, మరికొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. మొక్కల్లో మరొక ముఖ్య భాగం పుష్పం. దీనిలో మనకు అందంగా కనిపించే రంగురంగుల రెక్కల లాంటి నిర్మాణాలు ఆకర్షణ పత్రాలు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి, పండ్లు తయారు కావడానికి సహకరిస్తాయి. ప్రకృతికి అందాన్ని ఇచ్చే పూల కోసం మనం ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటాం. మిరపకాయలో కారం కరిగించే పదార్థాన్ని క్యాప్సిసిన్ అంటారు. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాంలో భాగంగా వేరు, కాండం, పత్రాలు మొక్కలో ముఖ్యమైన భాగాలు. మొక్కలలో తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థలు ఉంటాయి. వేరు నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తుంది. మొక్క మట్టిలో పాతుకునే విధంగా చేస్తుంది. కాండం శాఖలకు పుష్పాలు, ఫలాలు ఉంటాయి. వేరు శోషించిన నీటిని కాండం మొక్కల్లోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. పత్రాలు ఆహార పదార్థాల తయారీలో, వాయు వినిమయంలో, బాష్పోత్సేకంలో సహాయపడతాయి. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనే భాగాలు ఉంటాయి. పత్రాలలో జాలాకార, సమాంతర ఈనెల వ్యాపనాలు కనపడతాయి. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. చామంతి, గులాబీ మొదలైన మొక్కలను కుండీలో పెంచుతాం. మర్రి చెట్టును కూడా కుండీలో పెంచగలమా? అయితే ఎంత పెద్ద చెట్టునైనా కుండీల్లో ఇమిడిపోయి పెంచడానికి ఒక పద్ధతి ఉంది. దీన్నే బోన్సాయ్ అంటారు. అంటే మరగుజ్జు వృక్షం అని అర్థం. వీటిని వామన వృక్షాలని కూడా పిలుస్తారు. బోన్సాయ్ జపాన్ దేశపు సాంప్రదాయిక కళ. వెడల్పాటి తొట్లలో మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడప్పుడు వాటి వేర్లు, కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. Thanks for watching this video. Please like, share, comment and subscribe to my channel Sindhu Study Desk.